ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై కొన్ని సంఘటనలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. కోర్టు హాల్ అంటేనే గంభీరమైన వాతావరణం. అక్కడ న్యాయమూర్తి ముందు నిలబడి మాట్లాడాలంటే ఎంతటి వారికైనా ఒక్క క్షణం తడబాటు ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా నిలిచే మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. కోర్టు బోన్లో నిలబడిన ఆయన వినిపించిన వాదనలో ఆయన చెప్పిన నిజాలు అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా న్యాయమూర్తులు సాక్ష్యాధారాలను బట్టి తీర్పులు ఇస్తారు. కానీ పేర్ని నాని తన మాటలతో ఒక నైతిక విజయాన్ని సాధించారు. ఆయన మాట్లాడుతున్న తీరులో ఉన్న స్పష్టత, తన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత చూసి సాక్షాత్తు జడ్జి గారే భాగోద్వానికి లోనయ్యారు. నాని తన వాదన వినిపిస్తున్న సమయంలో గొంతులో వణుకులేదు, కానీ గుండెల్లో నిండిన నిజాయితీ ఉంది. ప్రజల కోసం తమ ప్రభుత్వం చేసిన పనులు, అలాగే జగన్ ఆశయాలను ఆయన వివరిస్తుంటే కోర్టు గది అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. రాజకీయాల్లో విలువలు తగ్గుతున్న ఈ రోజుల్లో ఈ నాయకుడి కోసం ప్రాణాలకు తెగించి నిలబడే అనుచరుడు ఎలా ఉంటాడో నాని ఆ రోజు నిరూపించారు. ఆయన మాటలు విన్న తర్వాత న్యాయమూర్తి తన సీట్లోంచి లేచి నానికి నమస్కారం చేయడం అనేది ఒక అపూర్వ ఘట్టం. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, పేర్ని నాని చూపిన విశ్వసనీయతకు దక్కిన నీరాజనం. ఈ దృశ్యం చూసిన ఎవరికైనా ఒళ్ళు గగ్గురుపరచడం ఖాయం. అందుకే ఈ వీడియో ఇప్పుడు గూస్ బంప్ కలిగిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్తో ముంచెత్తారు. ఈ వీడియో చూసిన వైఎస్ జగన్ అభిమానులు మురిసిపోతున్నారు. తన సైనికుడు కోర్టులో గెలిచిన యుద్ధాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గర్వంతో కాలర్ ఎగరేసే సందర్భం ఇది. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతలా అణిచివేయాలని చూసినా నిజాయితీగా నిలబడే మనుషులు ఉన్నంతకాలం తనకేం భయం లేదని ఈ సంఘటన జగన్కు భరోసానిస్తుంది. పేర్ని నాని కోర్టులో చూపించిన ఆ తెగింపు, ఆ నైతిక బలం వెనుక జగన్ ఇచ్చిన స్వేచ్ఛ మరియు నమ్మకం ఉన్నాయి. ఒక సామాజిక కార్యకర్త నుండి మంత్రి స్థాయికి ఎదిగిన తన మూలాలను మర్చిపోకుండా పార్టీ కోసం, నాయకుడి కోసం, ధర్మం వైపు నిలబడడం అనేది నాని వ్యక్తిగతానికి నిదర్శనం. ప్రస్తుతం రాజకీయం తర్వాత రాజకీయ వాతావరణంలో ఇటువంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అధికారం ఉన్నప్పుడు అందరూ వెంట ఉంటారు, కానీ కష్టకాలంలో కూడా గుండె నిండా ధైర్యంతో న్యాయస్థానం సాక్షిగా తన నాయకుడి గొప్పతనాన్ని చాటి చెప్పడం ఒక సాహసమే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఒక్కటే, అది ధర్మం వైపు ఉన్న పోరాటం. జడ్జి గారు చేతులు జోడించడం అంటే అది నాని చేసిన సత్యానికి ఇచ్చిన విలువ. ఇది చూసిన జగన్ కాలర్ ఎగరేయడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆయన తయారు చేస్తున్న నాయకులు అంతటి నిబద్ధత కలవారు. ఈ సన్నివేశం కేవలం వైసీపీ శ్రేణులకే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. నాని మాటలు తోటాల్లా పేలుతుంటే న్యాయమూర్తి స్పందన ప్రతి ఒక్కరి కంటతడి పెట్టించింది. ఇది కథ అసలైన రాజకీయ గౌరవం అనిపించేలా ఈ వీడియో కొనసాగుతుంది.